నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్ ఆంధ్రప్రదేశ్లో మనకు 10th క్లాస్ సంబంధించిన పరీక్ష షెడ్యూల్ అనేది విడుదల చేయడం జరిగిందనమాట. అయితే మనకు వచ్చేసేసి ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. మనకు వచ్చేసేసి 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే మనకు మార్చి 18వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు అయితే 10th క్లాస్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే నిర్వహించడం జరుగుతుందని మనకు విద్యాశాఖ మంత్రి అయిన బొత్స సత్యనారాయణ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే దీనికి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ కూడా వీళ్ళైతే విడుదల చేయడం జరిగింది. అంటే ఏ రోజున ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది అయితే వీళ్ళైతే మనకు షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగిందనమాట. దాని ప్రకారం ఇప్పుడు మనం ఏ ఎగ్జామ్స్ ఎప్పుడెప్పుడు ఉంటాయి అనేది తెలుసుకుందాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు వచ్చేసేసి 18/3 అంటే మార్చి 18వ తేదీన వచ్చేసేసి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. అది వచ్చేసేసి మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 12:45 వరకు అయితే ఉంటుంది. అలాగే వచ్చేసేసి మనకు సెకండ్ లాంగ్వేజ్ వచ్చేసేసి మార్చి 19th అయితే ఉంటుంది. ఇది మనకు మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి 12:45కి అయితే ముగుస్తుంది అనమాట. అలాగే తర్వాత వచ్చేసేసి ఇంగ్లీష్ మనం చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ వచ్చేసేసి మనకు మార్చి 20th అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా అంతే 9:30కి స్టార్ట్ అయ్యి 12:45కి అయితే ముగుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు 22 మార్చ్ వచ్చేసేసి మనకు మ్యాథ్స్ అనమాట. ఇది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ 12:45కి అయితే ముగుస్తుంది అనమాట. అలాగే తర్వాత ఫిజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 23 అనమాట. ఇది వచ్చేసేసి మనకు 9:30కి స్టార్ట్ అయ్యి 11:30 వరకు అయితే ముగుస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసేసి తర్వాత చూసుకున్నట్లయితే మనకు 26th మార్చ్ బయాలజికల్ సైన్స్ అనమాట. ఇది 9:30కి స్టార్ట్ అయ్యి 11:30కి అయితే ముగుస్తుంది అనమాట. అలాగే తర్వాత సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే మనకు మార్చి 27th అయితే ఉంటుందన్నమాట. ఇది మార్నింగ్ 9:30కి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:45కి అయితే ముగుస్తుంది. అలాగే తర్వాత ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2 అలాగే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉన్నాయి అనమాట. అలాగే ఇవి మనకు రెగ్యులర్గా వాళ్ళకి సంబంధించినవి కావు, వొకేషనల్ వాళ్ళకి సంబంధించినవి అనమాట. ఇది ఫ్రెండ్ మనకు ఈ విధంగానైతే మనకు ఆంధ్రప్రదేశ్లో 10th క్లాస్కి సంబంధించిన పరీక్ష షెడ్యూల్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళైతే త్వరగానైతే మీ సిలబస్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లో అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.